లో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ తిరునాళ్ళకి చిలకలూరుపేట నరసరావుపేట నియోజకవర్గం నుంచి దేశంలో ఎక్కడా లేనటువంటి ఎలక్ట్రిక్ ప్రభల నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. ఎప్పుడు కూడా 70 సంవత్సరాలుగా కంటిన్యూ కడుతున్నటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. కావూరు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి. ఈ ప్రభల నిర్మాణం కూడా ఇంకెక్కడా ఎవరికి సాధ్యం కాదు. అతి కష్టమైనటువంటిది, శ్రమతో కూడుకున్నటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే 300 మంది దానికి వెంట ఉంటే తప్ప ఆ ప్రభల్ని కోటప్పకొండకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండదు. సుమారు 20, 30, 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒక పెద్ద తిరునాళ్ళ ఏ విధంగానైతే ఉంటుందో ఈ ఒక్క సంవత్సరం ఈ ప్రభ నిర్మాణానికి సంవత్సరం అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ప్రభల నిర్మాణం కూడా చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటిది. అయినా సెంటిమెంట్గా విశ్వాసంతో కొన్ని గ్రామాలు కావూరు లింగుంట కానీ, కమ్మరపాలెం, గోవిందపురం, మద్దిరాల, ఎడవల్లి, బొప్పూడి, అప్పాపురం, అవిసాయపాలెం, గంగనపాలెం ఈ గ్రామాలన్నీ కూడా ప్రభల నిర్మాణం ఎప్పటికప్పుడు ఒక న్యూ తరహాలో కొత్త తరహాలో నిర్మాణం చేసి వచ్చేటువంటి 10 లక్షల మంది భక్తులకి ఆరుగాలం కష్టపడి వ్యవసాయ రైతు కుటుంబాలు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, కష్టాన్ని మరిచిపోయేటువంటి ఒక మహాశివరాత్రి ఇది. శివరాత్రి జాగారం చేస్తారు. అక్కడే ఆర్కెస్ట్రా మంచి పాట కచేరీలు కూడా ఏర్పాటు చేసుకొని ఆ విద్యుత్ కాంతులతోటి తెల్లవారులు అక్కడ జాగారం చేయడం జరుగుతుంది. ఇది ఒక చరిత్ర. ఆ చరిత్ర ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణకే కాదు, తెలుగు జాతి గర్వపడేటువంటి ఎలక్ట్రిక్ ప్రభలు ఈ కోటప్పకొండ తిరునాళ్ళకు నిర్మాణం చేయటం జరుగుతుంది. దీనికి ఒక్కొక్క ప్రభకి సుమారు 25 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు చేయటం కూడా జరుగుతుంది. ఒకసారి ప్రమాదం జరిగినప్పుడు, ప్రభ విరిగిపడినప్పుడు దానివల్ల కొంతమంది గాయాల పాలవ్వటం కూడా జరుగుతూ ఉంది. అత్యంత కష్టమైనటువంటిది, అయినా భక్తి శ్రద్ధలతో నిర్మాణం చేసేటువంటిది కాబట్టి గ్రామం కూడా దాని మీద పూర్తి శ్రద్ధతోటి ఆ ప్రభల నిర్మాణంలో భాగస్వాములు అవ్వడం జరుగుతూ ఉంది.